హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ చక్కెర భక్షాలండి. చక్కెరతో చేయాలి. ఈ శనగపప్పు ఇలా నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలండి. వేడి నీళ్ళల్లో పప్పు వేసుకోవాలి. మంచిగా మెత్తగా ఉడుకుతుంది. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మంచిగా మెత్తగా ఉడుకుతుంది పప్పు. మెత్తగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకున్నాను. గోధుమ పిండి ఒక 2 గిన్నెలండి. ఇప్పుడు మైదా పిండి కూడా కలుపుకోవాలి. దాంట్లో మైదా పిండి 2 కలిపి తడుపుకోవాలి. చపాతీ పిండిలాగా మంచిగా నానుతుందండి. పప్పు ఉడికే వరకు మంచిగా తడుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసి పిండి తడుపుకోవాలండి. మంచిగా వస్తుంది. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా తడుపుకోవాలండి. తడిపేశాక కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఇలా పెట్టేసి మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. పిండి మంచిగా సాఫ్ట్గా వస్తుందండి. భక్షాలు చేసేటప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడకాలండి పప్పు. ఇప్పుడు నీళ్ళు వంపేసుకోవాలి. నీళ్ళు వంపేసి చల్లారాక మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టేటప్పుడు షుగర్ వేసుకోవాలి. దాంట్లో ఒక 2-3 ఇలాచీలండి. పప్పు మిక్సీ జార్లో వేసుకోవాలండి. చల్లారాక ఒక 3 ఇలాచీలు పొట్టు తీసేసుకోవాలి. 1 స్పూన్ సోంపు అండి, పచ్చి సోంపు. 2 గిన్నెలు పోసుకుంటే 2 గిన్నెల చక్కెర అండి. సమానంగా పోసుకోవాలి. ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా చేశాక స్వీట్ ఇప్పుడు రౌండ్గా చేసుకోవాలి. స్వీట్ కూడా ఇలా రౌండ్గా చేసుకొని పప్పుది ఇప్పుడు ఆ పిండి మధ్యలో పెట్టుకోవాలండి. ఇలా డొప్పలాగా చేసుకోవాలండి. గోధుమ పిండి డొప్పలాగా చేసుకొని ఇప్పుడు ఆ స్వీట్ది పెట్టుకోవాలి. అందులో పెట్టుకొని మొత్తం కవర్ చేసేసేయాలండి. మొత్తం గోధుమ పిండితో క్లోజ్ చేసుకొని ఆ పైన కొంచెం ఎక్సెస్ ఉన్నది పిండి తీసేసి పక్కకు పెట్టుకోవాలండి. అది తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇదంతా ఇలా ముద్దలా చేసుకోవాలండి. ఆయిల్ రుద్దుకొని ఇలా ప్రెస్ చేయాలండి. చేతితో ప్రెస్ చేయాలి. మంచిగా సన్నగా చేసుకోవాలి. ఇలా అంచులు బయటికి రాకుండా నిదానంగా మెల్లగా ఒత్తుకోవాలండి. చిన్న ఆయిల్ వేసుకోవాలండి. అలా నిదానంగా వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అయ్యాక కదిలించాలండి. ఇలా ఆయిల్ రుద్దుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ ఇలా తిప్పుకోవాలండి. అండి ఇలా చేసుకున్నాక వేడివేడివి ఇలా నెయ్యి వేసుకుంటూ తినాలండి. బాగుంటాయి. చాలా టేస్ట్ చాలా బాగుంటాయి. ఉగాదికి మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.